ఇవన్నీ లీచీ తోటలు. ఆ పండ్లని కోతులు మనుషులు తెంపుకోకుండా ఇట్లా నెట్ వేసేసారు. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే మనకు జంగల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకు ఫారెస్ట్లో ఎంటర్ అవ్వగానే కోతులు అయితే చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పేశాయి. ఇంకా ఇక్కడ నుంచి మేము ఒక 3 గంటల పాటు ఎండలో తిరుగుతూనే ఉన్నాము. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా భయం వేసింది, ఎక్కడి నుంచి పులులు సింహాలు అటాక్ చేస్తాయేమో అని. అంటే అడవి మధ్యలో నుంచి మొత్తం తిప్పడం అయితే స్టార్ట్ చేశారు. మాతో పాటు ఇంకొక 10-15 జీప్స్ అయితే ఉన్నాయి. సో మాకు ఇక్కడికి వచ్చాక కోతులు, కొండంగలు, జింకలు, లాస్ట్కి అడవి పందులు కూడా చూసాము. ఏనుగులు అయితే ఒక 5-6 చూసాము. అండ్ దాని తర్వాత ఇక్కడ ఫోటో స్పాట్ తీసుకొచ్చి అయితే ఒక 15 మినిట్స్ అట్లా వదిలేస్తే ఫొటోస్ తీసుకొని మళ్ళీ అడవి మధ్యలోకి అయితే ఎంటర్ అయిపోయాం పులి సింహం చూడ్డానికని. ఇట్లా 3 గంటలు తిరిగినా కానీ మాకు పులి సింహం అయితే అస్సలు కనిపించలేదు. మేమైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాము. ఇంకా వాడిపోయిన మొక్కలతో మళ్ళీ రీసెర్చ్ అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు ఈ డే మొత్తం వేస్ట్ అయిపోయిన ఫీలింగ్ అయితే అనిపించింది.